హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ప్రీవియస్ వీడియోలో మనం ర్యామ్ అంటే ఏంటి, అలాగే మన ఫోన్లో అది ఎంత ఉండాలి అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఆ వీడియో ఎవరైతే ఇంకా చూడలేదో ఒకసారి అయితే చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఆ వీడియో చూస్తేనే ఈ వీడియోని అయితే అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో ర్యామ్ టైప్స్ ఏంటి అన్నవైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా మనమైతే ఎస్డిఆర్ గురించి చూద్దాం. అంటే ఈ ఎస్డిఆర్ అంటే ఏంటి అంటే, మనకు టచ్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ అయినప్పటి నుంచి, అప్పుడు టచ్ ఫోన్స్ ఇంట్రడ్యూస్ అయినప్పుడే ఈ ఎస్డిఆర్ అనేది అయితే మనకైతే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ ఎస్డిఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసి సింగిల్ డాటా రేట్ ట్రాన్స్ఫర్మ్ అని అయితే అర్థం. దీంట్లో ఏంటి అంటే, మనకు ర్యామ్ యొక్క స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉండేది, అలాగే పవర్ కన్జంప్షన్ అయితే చాలా ఉండేది అన్నమాట. మనకు ఈ పవర్ కన్జంప్షన్ చాలా ఎక్కువగా అవుతుంది. అలాగే మన యాప్స్ లోడ్ చేస్తుంటే కొద్దిగా స్లోగా, లేదంటే సిస్టమ్ రన్ చేస్తుంటే స్లోగా రన్ అవుతుంది అని చెప్పేసి మనకు ఈ సింగిల్ డేటా రేట్ పనికిరాదు అని మనకైతే డబుల్ డేటా రేట్ అంటే డిడిఆర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు ఈ డబుల్ డేటా రేట్లో ఏంటంటే, ఈ ఎస్డిఆర్ కంటే ఈ డిడిఆర్లో మనకు ర్యామ్ స్పీడ్ అయితే పెరిగింది, అలాగే పవర్ కన్జంప్షన్ కూడా కొద్దిగా తగ్గిందనే చెప్పుకోవచ్చు. మరి ఆ తర్వాత ఈ డిడిఆర్లో DDR1, DDR2 ఇలా DDR4, DDR5 కూడా వచ్చాయి. అలాగే మనకు దీని తర్వాత దీనిలో కూడా కొద్దిగా ఎక్కువగా పవర్ కన్జంప్షన్ అవుతుంది అని చెప్పేసి LPDDRని అయితే మనకు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఈ LPDDR అంటే లో పవర్ డబుల్ డేటా రేట్ అన్నమాట. ఇందులోనే చూసారా, ఇది చాలా తక్కువగా పవర్ని అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది, అలాగే ఎక్కువ స్పీడ్ని అయితే మనకు ర్యామ్కి అయితే అందివ్వడం అయితే జరుగుతుంది. అంటే మనం ఈ డే టు డే లైఫ్లో మనం చేసే టాస్క్లన్నీ ఈజీగా ఫాస్ట్గా అవడానికైతే ఈ LPDDR అయితే పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనది ఈ DDR ఎందులో వాడతారు, అలాగే ఈ LPDDR ఎందులో వాడతారు అన్న చూసుకున్నట్లయితే, మనకైతే ఈ DDR ఈ ల్యాప్టాప్స్, PC, ట్యాబ్లెట్, అలాగే మొబైల్ ఫోన్ల కోసం అయితే మనమైతే తయారు చేయడం అయితే జరిగింది. అలాగే ఈ LPDDR ఏమో మనకు మొబైల్ ఫోన్ల కోసమే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చే థిన్ ల్యాప్టాప్స్లో ఈ LPDDR అయితే వాడడం అయితే జరుగుతుంది. మనకు ఈ LPDDR అనేది చాలా తక్కువనైతే పవర్ కన్జంప్షన్ అయితే చేయడం అయితే జరుగుతుంది, అలాగే మనకు పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తుంది. మనకు ఈ LPDDR అనేది చాలా ఫాస్ట్గా రన్ అవుతుందని అయితే చెప్పుకున్నాం కదా. అంటే ఇది ఫాస్ట్గా మన ఇంటర్నల్ స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి అంతే ఫాస్ట్గా ఈ ప్రాసెసర్కి అయితే డేటాను అయితే చేరవేయడం అయితే జరుగుతుంది. ఇలా మనకైతే చాలా తక్కువ పవర్ని కన్జంప్షన్ చేసుకొని ఇదైతే డేటాను అయితే ఈ ప్రాసెసర్ దగ్గరికి అయితే అందివ్వడం అయితే జరుగుతుంది. మనం ఇప్పుడైతే ఈ LPDDRలోనే కొన్ని రకాల మనకు స్పీడ్లను అయితే ఇప్పుడైతే నేను మీకు తెలియజేస్తాను. LPDDR3 ర్యామ్ అనేది మనకైతే 1600 MB/s అయితే స్పీడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే 1600 MBలని అదైతే సెకండ్లో ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నమాట. అందుకే మనకు ఈ LPDDR అనేది కొద్దిగా ఫాస్ట్ అనే చెప్పుకోవచ్చు. తర్వాత మనకు ఇప్పుడు LPDDR4 తీసుకున్నట్లయితే 3200 MB/s అంటే 3200 MBలు ఒక్క సెకండ్కే ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. అలాగే LPDDR4X ఏమో 4266 MB/s. చూసారా, ఇది 4266 MBలు అయితే ఒక సెకండ్కి అయితే ట్రాన్స్ఫర్ చేయగలదు. అలాగే మనం LPDDR5 ర్యామ్ తీసుకున్నట్లయితే ఇది ఒక సెకండ్కు 6400 MBల వరకు అయితే ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇది బాగా చాలా తక్కువ పవర్ని అయితే కన్జంప్షన్ అయితే చేస్తుంది. అలాగే మనం ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ LPDDR5X ర్యామ్ తీసుకున్నట్లయితే ఇది 8533 MB/s అయితే
మనకైతే స్పీడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంటే ఒక సెకనుకు 8533 MBలను ఇది ట్రాన్స్ఫర్ చేయగలదు అన్నమాట. ఇక్కడ LPDDR5కి అలాగే 5Xకి మనకైతే పవర్ కన్జంప్షన్ రెండింటికి ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ స్పీడ్ని అయితే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. మనకిప్పుడు నేను చెప్పాను కదా మీకు, ఇప్పుడు లేటెస్ట్ వర్షన్ ఈ థిన్ ల్యాప్టాప్స్లో ఈ LPDDR ర్యామ్స్ని అయితే వాడుతున్నారని, ఇక్కడ ఇదే ర్యామ్ని LPDDR5 అలాగే 5X ర్యామ్ని అయితే ఇప్పుడు థిన్ ల్యాప్టాప్స్లో లేటెస్ట్గా వస్తున్న అన్ని ల్యాప్టాప్స్లో కూడా ఇదే LPDDR5X ర్యామ్ని అయితే ఉపయోగించడం అయితే జరుగుతుంది. అలాగే ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువగా కూడా ఉంటాయి. మరి ఈ వీడియోలో మీకు ర్యామ్ యొక్క జనరేషన్ అలాగే ఈ LPDDR యొక్క కొన్ని మనకైతే స్పీడ్లను అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకోసం నేనైతే ఈ ఎక్స్టెండెడ్ ర్యామ్, మనకిప్పుడు కొత్త ఫోన్లలో ర్యామ్ ఎక్స్టెన్షన్ అని వస్తుంది కదా, మరి ఈ ర్యామ్ ఎక్స్టెన్షన్ అవసరమా, అసలు ఈ ర్యామ్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటిది అన్నది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఆ వీడియో కనుక మీరు తప్పకుండా చూడాలనుకుంటే మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.